సో ప్రాణం పోసిన శ్రీ విష్ణు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. హలో, గుడ్ ఈవినింగ్ అండి అందరికీ. వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. మృత్యుంజయ్ సక్సెస్ మీట్కి వచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా పేరున అందరికీ, టీం అందరికీ, టెక్నీషియన్స్ అందరికీ కూడా వెరీ వెరీ గుడ్ ఈవినింగ్. ఎక్కడి నుంచి మొదలు పెడదా? మృత్యుంజయ్ ఈ స్టోరీ నాకు ఇందాక సన్నీ గారు చెప్పినట్టు, పవన్ నేను సన్నీ గారు ఒక ప్రాజెక్ట్ అనుకునే టైంలో హుస్సేన్ షాన్ మా దగ్గరికి తీసుకొచ్చి స్టోరీ చెప్పించారు. సో అప్పటి నుంచి జర్నీ స్టార్ట్ అయింది. నేను సన్నీ గారు చాలా మాట్లాడుకునేవాళ్ళం, అంటే ఏ కైండ్ ఆఫ్ జానర్ చేద్దాం, ఏం చేద్దాం అని. నేను అప్పటికి కూడా ఇంకా డిఫరెంట్ జానర్సే చేస్తూ ఉండేవాడిని. సో ఎంటర్టైన్మెంట్ వైపు వెళ్దాం అంటారేమో అని అనుకున్నా, బట్ కాకుండా ఇది మా బ్యానర్లో ఫస్ట్ ఫిల్మ్ కాబట్టి ఒక మంచి కంటెంటే తీయాలని మీరు గట్టిగా నమ్మారు. సో ఈరోజు ప్రేక్షకులందరూ కూడా చాలా మంచి కంటెంట్ ఫిల్మ్ అని ఇది చేసినందుకు వెరీ హ్యాపీ అండి. ఫస్ట్ మీ గురించి ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన తర్వాత మీకంటే ఎక్కువ రమ్య గారు షూట్లో ఉండేవారు. సో అన్నీ చూసుకునేవారు జాగ్రత్తగా మాకు. సో బాగుండేది. ఫ్రెండ్ వెరీ కామ్గా, కూల్గా, సెట్ అంతా ఎప్పుడు ప్రశాంతంగా ఉండేది. అప్పుడప్పుడు గెస్ట్ లెక్చరర్ లాగా వినయ్ గారు వస్తూ ఉండేవారు, ఓ డైట్కి ఒకేసి వెళ్ళిపోయేవారు. సో ఎవరికి ఏం పెద్ద ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా అందరూ ఎంజాయ్ చేస్తా చేసిన సినిమా అండి ఇది. ఇంకా మా యాక్టర్స్ దీనికి వస్తే చిన్న గారు, మా సుదర్శన్, మా రచ్చరవి గారు, అయ్యప్ప గారు, రెబ్బా జాన్, పాప, అందరికంటే పాపే మాకు ఈ సినిమాకి హీరో. అందరూ కూడా చాలా బాగా చేశారు. ఇది అందరికీ కూడా కొంచెం వెరైటీ క్యారెక్టర్సే, రెగ్యులర్గా చేసి దాన్ని బ్రేక్ చేసుకుని కొత్తగా ట్రై చేసిన క్యారెక్టర్స్. అందరూ కూడా చాలా సాటిస్ఫైడ్. ఇవాళ ఆడియన్స్ కూడా అదే ఫ్రెష్నెస్ని ఫీల్ అవుతున్నందుకు వెరీ హ్యాపీ. అందరికీ కూడా చాలా థ్యాంక్స్ అండి. ఇంకా కెమెరా మా విద్యాసాగర్ గారు, నిజంగానే సన్నీ అన్నట్టు లాస్ట్ చూసుకునే వరకు నాకు ఏంట్రా ఈ కలర్లో ఏవో రెడ్ లైట్లు పెడుతున్నారు, బ్లూ లైట్లు పెడుతున్నారు, అసలు ఫేస్ కూడా చూసుకోలేదు నేను ఈ సినిమా ప్రాసెస్లో ఎక్కడ కూడా. చాలా కొత్తగా చూపించారు. ఫెంటాస్టిక్ వర్క్ అండి. నాకు తెలిసి ఇంక మళ్ళీ నేను చేద్దామన్నా మీరు ఇంక దొరకరు. అంత మంచి పేరు వస్తుంది డెఫినెట్గా మీ వర్క్కి. చాలా థ్యాంక్స్ అండి, చాలా థ్యాంక్స్. మీరు, అన్వర్ గారు, అందరికీ కూడా థ్యాంక్స్, మీ టీం అందరికీ. ఆ సినిమా అంతా అయిపోయింది, షూట్ అంతా అయిపోయింది. ఈ సినిమా ప్రాసెస్లో డౌట్లు, థ్రిల్లర్లు అంటే బేసిక్గా కొన్ని డౌట్లు వస్తూ ఉంటాయి కదా మనకి. విలన్ అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు, ఏంటి, ఇలాంటి డౌట్లు వస్తూ ఉంటాయి కథ ప్రాసెస్లో అవుతున్నప్పుడు. ఆ డౌట్లు అడిగామంటే మన హుస్సేన్ ఆయన షాడో ఎవడరా అసలు ఎందుకు చేస్తున్నాడు ఇదంతా అని కొంచెం జర్నీ మొదలైన తర్వాత అడిగితే, షాడో ఎవరు అని చెప్పడానికి వాళ్ళ అమ్మమ్మ తాతయ్య ఎవరు అక్కడ మొదలెట్టేవాడు స్టోరీ. వాళ్ళ స్టోరీ నుంచి మొదలెట్టి ఎక్కడో పాకిస్తాన్ అని ఎక్కడ గుర్తుందా అలా చెప్పేసరికి నాకు ఓహో, అంటే ఇంత డీప్, అంటే ఒక క్యారెక్టర్ రాయడానికి ఇంత డీప్ బ్యాక్ స్టోరీస్ కూడా ఉంటాయా? సూపర్ హుస్సేన్. అంటే ఇంకా ట్విస్టుల్లో దీంట్లో నేను కలిసిన వాళ్ళు బెస్ట్ ఈయన. సూపర్, వెరీ హ్యాపీ. ఈరోజు సినిమా చూసిన వాళ్ళందరూ చాలా బాగుందంటున్నారు. ముఖ్యంగా రివ్యూ రైటర్స్ కూడా చాలా మంచి రివ్యూస్ ఇచ్చారు. చూసిన వాళ్ళందరూ కూడా చాలా బాగుందంటున్నారు. సో తప్పకుండా ఇమీడియట్గా ఎవరన్నా చూడని వాళ్ళు ఉంటే ఇమీడియట్ చూసేయండి. ఇప్పటి నుంచి మొదలుపెట్టి ఫస్ట్ షోలు, సెకండ్ షోలు, లేదా రేపు మార్నింగ్ షోలు, మ్యాట్నీలు, మళ్ళీ దగ్గరుండి మన టీంని గెలిపించేసి మండే నుంచి మళ్ళీ చూసేయండి. కంపల్సరీ చూడండి, గ్యారంటీ బాగుంది అంటున్నారు కాబట్టి చూసిన వాళ్ళందరూ కూడా, మీ అందరూ కూడా నచ్చుతుంది. ఈ థ్రిల్లర్ సినిమా తెలుగులో చాలా అరుదుగా వచ్చే థ్రిల్లర్స్లో ఇది ఒక మంచి థ్రిల్లర్. డెఫినెట్గా చూడండి. ఈ ఎంటర్టైన్మెంట్, సాంగ్స్, గింగ్స్ ఏం ఉండవు, అవి తర్వాత. ఇప్పుడు మాత్రం మంచి థ్రిల్లర్, తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది. 2 hours ఓన్లీ కథకి స్టిక్ ఆన్ అయి చేసిన సినిమా. సో అందరూ కూడా చూసి మా ఈ మృత్యుంజయని ఇంకా పెద్ద విజయం చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ కూడా చాలా థ్యాంక్స్. పేరున మీకు కూడా థ్యాంక్స్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు. థ్యాంక్ యూ సో మచ్. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్. అండ్ వీ హ్యావ్ ఎ Q&A సెషన్ అండి. ఫర్ దట్ ఐ రిక్వెస్ట్ సందీప్ గారిని, రమ్య గారిని, శ్రీ విష్ణు గారిని, హుస్సేన్ షా గారిని, కాలభైరవ గారిని వేదిక మీద ఉండవలసిందిగా కోరుకుంటున్నాము. సుదర్శన్ గారు మీరు కూడా
నేను మర్చిపోయాను ఈయన సారీ అసలు మర్చిపోకూడదు. నేను చెప్తున్నా చాలా ప్రౌడ్గా సినిమా లాస్ట్కి వచ్చేంత వరకు ఒక నమ్మకం, డెఫినెట్గా ఈయన అదరగొడతారు, ఎరగదీస్తారని నమ్మకం ఉంది. బట్ చూసే వరకు మనకు ఆ భయం ఉంటుంది కదా, రోజు భయమే. తెలుసు హుస్సేన్కి అడిగితే మళ్ళీ ఎక్కడి నుంచి స్టోరీ మొదలెడతాడో, అందుకే ఆయన కూడా చాలాసార్లు అడగకుండా స్కిప్ చేసేవాడిని. చాలా వెయిట్ చేశా, షాక్ ఇచ్చారు నాకైతే. అద్భుతం. ఈరోజు ఈ సినిమా ఇంతలా థియేటర్లో నిజంగా అంత ఎంగేజ్ అవుతున్నారు ఇంట్రెస్ట్గా అంటే దానికి కారణం ఓన్లీ కాలభైరవ్ గారండి. నిజమైన హీరో ఈ సినిమాకి కాలభైరవ్ గారండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శ్రీ విష్ణు గారు, థ్యాంక్ యూ సో మచ్. యా కాలభైరవ గారు మీరు ఉండాలి Q&A సెషన్కి.